ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎస్టర్డే మనం ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. అది ఏంటంటే ఐస్మార్ట్ కంపెనీ అంటే ఏంటి, కేవలం మీరు రూ. 99 ఐడి వేసుకోండి. ఇందులో జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కూడా 1 కోర్స్ సంపాదించండి. ఇట్ ఈజ్ ట్రూ అండి, నాట్ ఏ జోక్. ఎవ్రీబడి కూడా మీరు ఈ కంపెనీలోకి వచ్చి మీరు రూ. 99 ఐడి వేసుకోవచ్చు. ఎవ్రీడే కూడా నేను మీకు చెప్పినట్టు జూమ్ మీటింగ్ అయితే జరుగుతున్నాయని, మీకు ఎవరికైనా ఇంకా ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో నేను ఫస్ట్ కామెంట్ బాక్స్లో యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. అదేవిధంగా మీరు ఏ విధంగా జాయిన్ అవ్వాలి ఎలా అనేది మనమైతే ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ఎలా రెఫరల్ చేయాలి. చాలామంది కూడా సార్ నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నాను కానీ నాకు అవ్వట్లేదు అని నాకైతే కాల్స్ వచ్చినాయండి. అయితే వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదు అన్నది నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్ట్రేషన్ చేయాలంటే మీకు ఒక కూపన్ అనేది కావాలి. లైక్ ఒక పిన్ అనుకోండి, ఒక కూపన్ అనుకోండి, అది మీకు కావాలి. అది ఎక్కడ దొరుకుతుంది అంటే అవి నా దగ్గర ఉంటాయి. అవి మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి అన్నది నేను ఈ వీడియోలో మీకు చెబుతాను. ఎలా రెఫర్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క గూగుల్ ఉంది కదా, గూగుల్లోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారంటే ఐస్మార్ట్ అని కొట్టండి. ISMART ismart.in.net మీరు ఈ విధంగా కొట్టిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, సెర్చ్ అని మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఇది మన యొక్క వెబ్సైట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, మీరు ఇది మన యొక్క వెబ్సైట్. మీరు పూర్తిగా చూడండి. మన యొక్క కంపెనీ ఆ యొక్క సార్ నెంబర్ కూడా కంపెనీ వాళ్ళు 24/7 మీకైతే కస్టమర్ కేర్ సపోర్ట్లో ఉంటుంది. మీరు ఇది క్లిక్ చేసిన వెంబటే మీకు వాళ్ళ యొక్క వాట్సాప్లోకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుందండి. ఇక్కడ చూసారా, మీకు లాగిన్ అనే ఆప్షన్ ఉంది. మీ దగ్గర యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటే మీరు లాగిన్ అయిపోవచ్చు. మన దగ్గర అవి లేవు కాబట్టి మనం ఏం చేయాలి, రిజిస్టర్ అనే ఆప్షన్ మీదకి వచ్చి మీరు ఇక్కడ చేయాలి. ఈ రిజిస్టర్ చేయాలంటే మీ యొక్క స్పాన్సర్ ఐడి తెలిసి ఉండాలి, మీ యొక్క సీనియర్. అదేవిధంగా ఈ పిన్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. తర్వాత మీ యూజర్ నేమ్ తెలియాలి, మీ మొబైల్ నెంబర్ ఉండాలి, మీ యొక్క స్టేటు, మీ యొక్క కంట్రీ, స్టేటు, క్యాపిటల్, డిస్టిక్, మండలం, విలేజ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇవి ప్రతి వ్యక్తి దగ్గర ఉండాలి. అప్పుడు మాత్రమే మన అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ మీకు రిఫరల్ ఐడి కావాలనుకుంటే నేను ఈ యొక్క కామెంట్ బాక్స్ కింద ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. లేదా మన యొక్క వాట్సాప్ గ్రూపులు అనగానే ఉంటుంది, మీరు చూడండి. ఇది నా యొక్క రిఫరల్ లింక్, ఇది మన యొక్క ఐస్మార్ట్ రిజిస్ట్రేషన్ లింక్. మీరు ఫస్ట్ దాని మీద అలా క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా వచ్చేస్తుంది. మీరు ఏం చేయాలి, ఇప్పుడు రిజిస్టర్ అవ్వాలి కాబట్టి మీరు రిజిస్టర్ అని కొట్టండి. ఇది నాకు ఐస్మార్ట్ ఐడి ISM672098. ఇక్కడ నా నేమ్ వచ్చేసి చూసారా, రాజశేఖర్ అని. ఓకే, ఈ కంపెనీలో మీకు ఎనీ డౌట్ ఉన్నా కానీ నాకు కాల్ చేయొచ్చు. ప్రతిదీ కూడా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఈ పిన్ నెంబర్ అనేది చూసారు. ఈ పిన్ అనేది కూపన్ అవ్వచ్చు, పిన్ అవ్వచ్చు. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఇవి నా దగ్గర ఉంటాయి. నేను కంపెనీ దగ్గర నుంచి నేనైతే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఆ పిన్ అనేది నేను ఇక్కడ ఆల్రెడీ నోట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ పిన్ ఉంది కదా, ఇది పిన్ను. దాన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కాపీ చేసుకుంటున్నాను. పిన్ని కాపీ చేసుకొని ఇక్కడ పిన్ని నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది కదా, ఆ యూజర్ నేమ్ కూడా నేను ఇక్కడ వాళ్ళ పేరు ఇచ్చేశారు, దాసరి శ్రీలేఖ అని. నేను ఆ నేమ్ కూడా నేనైతే సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వాళ్ళది పేస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి. తర్వాత వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ కూడా నేనైతే కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ కూడా నేనైతే ఎంటర్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ స్పాన్సర్ నేమ్ వచ్చింది. వాళ్ళు 99 రూపీస్ నాకైతే సెండ్ చేశారు అమౌంట్. వాళ్ళ యొక్క కూపన్ నెంబర్ ఇది ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. తర్వాత వాళ్ళ యొక్క నేమ్ ఇచ్చేసి తర్వాత వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళ యొక్క కంట్రీ ఎవరోళ్ళు, ఇండియా వాళ్ళే కాబట్టి ఇక్కడ మనకి ఇండియా అని ఉంటుంది. ఇండియా మీద సెలెక్ట్ చేసింది. ఓకేనా, సెలెక్ట్ చేసిన తర్వాత స్టేటు ఏదో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాబట్టి ఆంధ్రప్రదేశ్. మనకి క్యాపిటల్ సిటీ ఏది, అమరావతి అంటే రాజధాని. నెక్స్ట్ వాళ్ళు ఏ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు బాపట్ల డిస్టిక్ సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ వాళ్ళ యొక్క మండలం ఏది మనం ఇక్కడ చూసుకుందాం. వాళ్ళ మండలం బల్లికొర అని చెప్పారు, బల్లికొర అని కొడదాం. వాళ్ళ యొక్క విలేజ్ ఏంటిది, బల్లికొర అని చెప్పారు, బల్లికొర అని కొడదాం. ఇక్కడ వాళ్ళ యొక్క పాస్వర్డ్ అనేది మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఫస్ట్ నేను మీకు అర్థం అవటం కోసం 1 2 3 4 5 అండ్ 6 కూడా పెట్టాను. ఓకే, ఎక్కడ కూడా మళ్ళీ 1 2 3 4 5 6 ఇలా పాస్వర్డ్ అయితే పెట్టాను. చూసారా, ఫస్ట్ రిజిస్ట్రేషన్ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క నెంబర్ కొట్టాలి,
ఐస్పాట్ నెంబరు కొట్టిన తర్వాత ఈ యొక్క పిన్ నెంబర్ అనేది నా దగ్గర ఉంటే పిన్ నెంబర్ తీసుకోవాలి. తర్వాత వాళ్ళ యొక్క నేమ్ రాయాలి. తర్వాత వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత కంట్రీ సెలెక్ట్ చేయాలి. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేయాలి. తర్వాత క్యాపిటల్ సిటీ సెలెక్ట్ చేయాలి. తర్వాత డిస్టిక్, తర్వాత మండలం, తర్వాత విలేజ్, తర్వాత పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎన్ని చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, రిజిస్టర్ అనే దాని మీద నేనైతే ట్యాప్ చేస్తాను. చూసారా, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. దీని ఇక్కడ ఓకే కొట్టండి. వచ్చిన తర్వాత దీన్ని మీరేం చేస్తారంటే ఈ రీతిగా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇది మనం ఏం చేయాలి, వాళ్ళకి పంపించాలి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మనం కాపీ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, లాగిన్ అయితే అవుదాం. లాగిన్ ఇక్కడ వాళ్ళ యొక్క ఐడి తోటి నేను లాగిన్ అవుతున్నాను. వాళ్ళ యొక్క పాస్వర్డ్ మనం ఏం పెట్టాం, 1 2 3 4 5 6 వాళ్ళ యొక్క పాస్వర్డ్ కూడా నేను పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను, లాగిన్ అనేది క్లిక్ చేస్తున్నాను. డాష్ బోర్డ్ ఏమైంది, ఓపెన్ అయిపోయింది. ఇది వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్, ఇది వాళ్ళ యొక్క ఐస్మార్ట్, ఇది వాళ్ళ యొక్క నేమ్, దాసరి శ్రీలేఖ అని వాళ్ళ యొక్క నేమ్. వాళ్ళు తీసుకున్న ప్యాకేజ్ ఎంత, 99 రూపీస్. 99 రూపీస్తో వాళ్ళు తీసుకుంటే ఏమొచ్చినాయి, ఐస్మార్ట్ రివార్డ్ పాయింట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఒక రివార్డ్ పాయింట్స్ ఎక్కడ యూజ్ అవుతాయి, డిటిహెచ్లో యూజ్ అవుతాయి. తర్వాత వాళ్ళకి మొబైల్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో రాబోతున్న గాజరీస్ ప్రొడక్ట్స్లో కూడా వాళ్ళు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తేనే మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇప్పుడు ఎలా రిఫరల్ చేయాలి, ఇక్కడ చూసారు, ఇక్కడ రిఫరల్ లింక్ అని చూసారు, ఇక్కడ కాపీ లింక్, ఇక్కడ మీరు ఇక్కడ కాపీ చేసి మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క వాట్సాప్లోకి వచ్చేసి మీరు ఆ విధంగా సెండ్ చేసి ఇలాగైనా కొట్టేస్తే ఇది వాళ్ళకైతే వెళ్ళిపోవటం అయితే జరుగుతుంది, వాళ్ళ యొక్క రిఫరల్ లింక్. జస్ట్ సింపుల్ అండి, ఇంతే. ఓకేనా, ఇది మీరు ప్రతి వ్యక్తి కూడా చేసుకోండి. దీనికి ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే 1-2 సార్లు వీడియో క్లారిటీగా చూడండి. ఈ పిన్స్ అనేవి నా దగ్గర దొరుకుతాయి. నాకు అమౌంట్ పే చేస్తే నేను మీకు పిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.